హాయ్ అండి. వెల్కమ్ భాగ్య తెలుగు యూఎస్ఏ వాల్క్స్‌కి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాము. ఎక్కడికెళ్తున్నామంటే మేము నయాగ్రా ఫాల్స్‌కి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు ఆఫ్టర్‌నూన్ బయలుదేరాము ఇంటికాడ నుంచి మేము 1:30, 2 అయింది ఆల్మోస్ట్ ఇంటి దగ్గర. ఇక్కడ నుంచి మాకి 7½ అవర్ అండి. 7 అవర్స్ అని చూపిస్తుంది జీపీఎస్‌లో కొడితేనేమో. వెళ్ళేటప్పుడు కొండలు అంతా పెన్సిల్వేనియా దగ్గరికి వెళ్ళేతలకి మనకు కొండలు అనేటివి వస్తుంటాయి. ఇక్కడికి నయాగరా ఫాల్స్‌కి ఎక్కువగా టూరిస్టులు వెళ్తుంటారండి. బాగా టూరిస్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. న్యూయార్క్ నుంచి, న్యూజెర్సీ నుంచి చాలా ప్లేసెస్ నుంచి దీనికి టూరిస్ట్ బస్సులను ఉంటాయి. వెళ్తూ ఉంటారు చాలామంది. మాకు వెళ్ళేటప్పుడు మధ్యలో చాలా ఊళ్ళొస్తాయి. ట్రావెల్ ప్లాజాస్ వస్తాయి. అక్కడ రోడ్డు చూడండి ఎట్లా ఉందో. ఈ కర్వ్స్ అంతా కొండ కిందగా. ఇక్కడ నుంచి వెళ్ళే పోకునో మౌంటైన్స్ కూడా వస్తాయండి మాకి. పోకునో మౌంటైన్స్ దాటుకొని పోవాలి. వచ్చేస్తాం నయాగ్రా ఫాల్స్‌లోకి. నైట్ వచ్చేసరికి మాకు 9:30 అయింది. 7½ అవర్ పట్టింది. మార్నింగ్ వెళ్తూ ఉన్నామండి. మా మేడ్ ఆఫ్ ద మిస్ట్‌కి వెళ్ళేటప్పుడు ఆన్ ద వే రోడ్‌లో వీధులలో అండి నయాగ్రా ఫాల్స్‌లో అంతా గేమ్స్ ఆడుకునేందుకు పెట్టింటారు మనకి. ఇక్కడ కసినో కూడా ఉంటుంది. మేము హోటల్ షెరిటన్ తీసుకున్నామండి. వస్తూనే మార్నింగ్ అనమాట. మార్నింగ్ మనకి ఇండియన్ చాయ్ కూడా ఇక్కడ మనకి ఢిల్లీ చాట్ అంట, మురగను రెస్టారెంట్స్ ఇట్లా ఉంటాయి ఇదే వీధిలో. ఇక్కడ స్ట్రైట్‌గా అండి చాలా హోటల్స్ ఉంటాయి మనకి. అన్నీ చూస్తూ వెళ్తున్నాము. ఫస్ట్ ఏది హోటల్ ఓపెన్ చేస్తుంటే ఒక కాఫీ, ఒక టీ తెచ్చుకున్నాము మేము. ఒక చెన్నై కాఫీ తెచ్చుకున్నాము. ఢిల్లీ దాంట్లోకి వెళ్ళాము. టీ తెచ్చుకున్నాము. ఈ హిమాలయన్ మటుకు రెస్టారెంట్ అంత బాగుండదండి. ఈ హిమాలయన్ రెస్టారెంట్ అంత ప్రిఫర్ చేయొద్దు. వాళ్ళు బఫెన్ పెడతారు కానీ అది ఎప్పుడు చేసినా కూడా మనకు తెలియకుండా ఉంటుంది ఫుడ్. ఆ విధంగా ఉంటుంది ఫుడ్ మటుకు మన ఇండియన్ ఫుడ్. ఇదంతా నయాగ్రా స్టేట్ పార్క్ అండి. మొత్తం ఈ పార్క్లో మనం ఎక్కువ తిరుగుతాం. ఈ పార్క్ ఎదురుగానే అండి మనకి అన్ని హోటల్స్ మేరియాట్ కానీ, ఐహైట్ కానీ, హిల్టను, కౌంటెడ్ బై మేరియాట్, షెరిటన్ హోటల్స్ చాలా ఉంటాయి. ఇది మేడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్ళేందుకు మేము టికెట్స్ తీసుకున్న అడల్ట్స్కు ఒక రేటు, కిడ్స్కి ఒక రేటు ఉంటుంది. మీరు ముందు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. లేదనుకుంటే ఇక్కడికి వచ్చి మేము తీసుకోవచ్చు. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్తున్నాము. మేము ముందు ఆన్లైన్లో టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి అటు సైడ్ మనం కెనడా చూడొచ్చండి. అంత సేమ్ హోటల్సే ఉంటాయి. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి కిందికి రివర్ దగ్గరికి వెళ్ళి కిందికి మన లిఫ్ట్లో కిందికి వెళ్ళాలి. ఇక్కడ అంతా అప్పుడే మార్నింగ్ బ్యాచ్కి వెళ్తున్నామండి. మేము వచ్చేటప్పటికి ఒక ట్రిప్ అందరూ వెళ్ళేసి వస్తున్నారు. మార్నింగ్ టైం చాలా బాగుంటుంది. మార్నింగ్ వెళ్ళాం. అది రెయిన్బో బ్రిడ్జ్ అండి. కెనడాకి యూఎస్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అదే. కెనడాలోకి వెళ్ళాలనుకుంటే మీరు హోటల్స్ బుక్ చేసేటప్పుడు చూసుకొని బుక్ చేసుకోవాలండి. యూఎస్ఏ సైడ్ అయితే మీకు యూఎస్ఏ సైడ్ అని బుక్ చేసుకోవాలా. ఇక్కడ నయాగ్రా ఫాల్స్లో కెనడా సైడ్ వాళ్ళు రెడ్ కోట్స్ వేసుకుంటారండి. యూఎస్ వాళ్ళు మటుకు ఎప్పుడు దాంట్లో బ్లూ అనే కోట్ ఇస్తారు మనకి. 2 కలర్స్లో ఉంటాయి. సేమ్ హోటల్స్ అండి. యూఎస్ఏ సైడ్ ఉంటాయి, కెనడా సైడ్ ఉంటాయి. బుక్ చేసేటప్పుడు మీరు కెనడాలోకి వెళ్ళేందుకు వీలుంటే వీసా ఉంటే ప్రాబ్లం ఉండదు. లేకపోతే మీరు కెనడా సైడ్ బుక్ చేస్తున్నారా, యూఎస్ఏ సైడ్ బుక్ చేస్తున్నా చూసుకొని బుక్ చేసుకోవాలి. అందరూ చిన్న చిన్న ఫాల్స్ ఫస్ట్ చూస్తున్నామండి సైడ్లో. అందరికీ చాలా ఇష్టం. మా పిల్లలైతే ఎగ్జైటింగ్గా ఉన్నారు. దగ్గరికి వెళ్ళంగా మనకు ఆ ఫాగ్కి హార్ట్ షేప్లో ఉంటుంది అంటారు కదా, వెళ్ళంగా వాటర్ ఫాల్కి ఫాగ్ వస్తుందండి పైకి. ఇక్కడికి వస్తూనే మనకు కొంచెంసేపు ఆపేస్తారు కూడా బోటు. చాలా బాగుంది చూసేందుకు. అందరూ ఎంజాయ్ చేసి కూర్చున్న వాళ్ళకు లేసి నిలబడుకుంటారండి ఇక్కడికి వస్తూనే చూసేందుకు. వచ్చిందే మన ఇదే కదా చూసేందుకు వచ్చింది. మళ్ళీ రివర్స్ వెళ్ళేటప్పుడు కూడా అట్లే పిల్లలకు అందుకు బాగా నచ్చింది. వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి వెళ్తారంట దీనికి.
వెళ్తున్నామండి. ఒకసారి యూఎస్ఏ బోర్డ్ వస్తే, ఒకసారి కెనడా సైడ్ నుంచి బోర్డ్ వస్తుందండి. ఇప్పుడు మేము వెళ్తున్నాం, అక్కడ నుంచి ఇంకొక బోట్ వస్తుంది, దిగుతున్నామండి. ఈ బోట్ వచ్చి ఛార్జింగ్ చేస్తారండి. ఈ 7 మినిట్స్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ చేసే వైర్స్ అనమాట, ఎల్లోగా ఉండేటివి. మేము దిగుతుండేటప్పుడు ఛార్జింగ్ పెట్టేసారు. ఇంకొక బ్యాచ్ వచ్చి రెడీగా ఉంటుందండి, వచ్చి ఇది ఆగేతలకి. వాళ్ళు మళ్ళీ మేము దిగుతూనే వాళ్ళందరూ చూడండి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఎక్కుతారండి. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇంకొక ఫాల్స్కి అనేది వెళ్తున్నామండి. హరికేన్ డెక్ అంటుందండి. హరికేన్ డెక్కి వెళ్ళేటప్పుడు మొత్తం నయాగ్రా స్టేట్ పార్క్లో నడుచుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ ఫస్ట్ ఒక మేడ్ ఆఫ్ ద మిస్ట్ దగ్గర స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి స్టోర్ షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి మళ్ళీ స్టోర్లో షాపింగ్ చేసేసిన తర్వాత మేము ఒక సైడ్ కెనడా సైడ్ చూసుకుంటూ వాటర్ని అందుకు వెళ్తున్నాము. చూడండి, మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఒక సైడు, కేవ్ ఆఫ్ ద విన్స్ అండి. కేవ్ ఆఫ్ ద విన్స్ని అక్కడ పైనకి వెళ్తే హరికేన్ డెక్ అని కూడా రాస్తుంటాయి. కేవ్ ఆఫ్ ద విన్స్కి వచ్చి టికెట్స్ అక్కడే తీసుకుంటాం మనం. చాలా రష్ ఉంటుందండి. ఇక్కడ కొద్ది మంది మాత్రం అలో చేస్తూ ఉంటారు. ఎందుకంటే కిందికి వెళ్ళేటప్పుడు అక్కడ హరికేన్ డెక్ దగ్గర, కేవ్ ఆఫ్ ద విన్స్ దగ్గర ఎక్కువ రష్ అయితే కష్టం అని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఇక్కడ మటుకు మనకి ఎల్లో జాకెట్స్ ఇస్తారండి, ఎల్లో వేసుకుంటాము. ఇది వేసుకున్నా కూడా మనకి ఏం అక్కడ ఉండదండి. జస్ట్ మన దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ కానీ ఇలాంటి ఏంటి వెట్ కాకుండా ఉండేందుకు వేసుకుంటున్నాము. ఇది చాలామందికి చాలా ఇష్టం అండి, పిల్లలకి అందుకు. ఫాల్స్ అంటారండి దీన్ని, పైన రాస్తారు అమెరికన్ ఫాల్స్ అని రాసింటారు చూసేందుకు. ఇక్కడ ఈ వాటర్ ఫోర్స్గా కొడుతుంటాయండి. మన కదా వడగండ్ల వాన పడితే ఎట్లా ఫోర్స్గా కొడుతుందో ఆ విధంగా కొడుతుంటాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ నిలబడుకొని ఫోటో తీసుకుంటారు. ఇక్కడ స్టెప్స్ అందుకే చాలా ఉంటాయండి పైకి. కేవ్ ఆఫ్ ద విన్స్కి వచ్చినప్పుడు ఆ డెక్ మీదకి ఎక్కేందుకు చాలా స్టెప్స్ ఎక్కాలా, స్లిప్పరీగా కూడా ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఎక్కాల్సి వస్తుందండి. ఇవి ఎంత స్లిప్పరీగా ఉంటాయంటే అంత స్లిప్పరీగా ఉంటాయి. ఎందుకంటే వాటర్ ఫాల్స్ కదా, వాటర్ పడుతూ ఉంటాయి. వీళ్ళు ఈ డెక్ని సంవత్సరం చేంజ్ చేస్తూ ఉంటారండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే డెక్ కడతారంట. ఇది మళ్ళీ 2026లో ఇప్పుడు నవంబర్లో క్లోజ్ అయిపోతుందండి ప్రతి ఇయరు. అప్పటికే ఐసు అందుకు వస్తుంది, కోల్డ్ వెదర్స్ వచ్చేసి. ఏప్రిల్లో 2026 ఏప్రిల్లో ఓపెన్ చేస్తారు. ఏప్రిల్ అంటే డిపెండ్స్ ఆన్ వెదర్ అండి. నయాగ్రా రివర్ కానీ ఐసీ కండిషన్స్ ఉంటే కొంచెం లేట్గా ఓపెన్ చేస్తారు, లేకపోతే ఏప్రిల్ 1 అని ప్రస్తుతం చెప్తున్నారు. ఈ విధంగా టెంపరేచర్ని బట్టి ఓపెన్ చేస్తుంటే మళ్ళీ పైకి వచ్చేసామండి. అదంతా చూసుకొని పైకి వచ్చేసి ఇక్కడ నైట్ టైమ్స్ ఈ వాటర్ ఫాల్స్ మీదకి కెనడా సైడ్ నుంచి లైట్స్ అనేది పడతాయండి. అదంతా కెనడా అటు సైడ్, ఇటు సైడ్ వాళ్ళు కెనడా సైడ్ చూస్తుంటారు, కెనడా సైడ్ నుంచి అందరూ అమెరికా సైడ్ చూస్తూ ఉంటారండి. చూడండి, కెనడా వాళ్ళది బోట్ పోతూ ఉంది ఇప్పుడు, రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా ఇక్కడ నుంచి పైనుంచి చూస్తున్నామండి. ఇక్కడ ఒక చోటుకి వెళ్ళి దగ్గరగా చూసేందుకు వీలు ఉంటుంది అమెరికా సైడ్ నుంచి అయితే. అందుకు ఇటు సైడ్కి వచ్చి ఇక్కడ చూస్తున్నాం. దీని మీద నైట్ లైట్ పడుతున్నాయండి. లైట్స్కి చాలా బాగుంటుందంట. కానీ మా పిల్లలు ఇప్పటికే టైర్డ్ అయిపోయారు, అందుకని రూమ్కి వెళ్ళిపోయి ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆ లైట్స్ పడేది అందుకు చూద్దామని మేము అనుకున్నామండి. అందుకని మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి ఈ డెక్కుది ఇదంతా మొత్తం చూసుకొని వెళ్తూ ఉన్నాము. నయాగ్రా ఫాల్స్ ట్రిప్లో అయితే మా పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలే కాదు, ఇది ఈ వండర్ ఒకసారి చూడాల్సిందే. మళ్ళీ వెళ్ళేటప్పుడు అందవే ఆడుకుంటూ పోతుందండి. మీకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్